మహాభారతంలో అధర్మం వైపు ఉన్నా సరే అర్జునుతో పోల్చే ఏకైక వీరుడు కర్ణుడు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణు రూపమైన శ్రీకృష్ణుడే కర్ణుడు ధైర్య పరాక్రమణలకు ముగ్ధుడయ్యాడు. అలాంటి ఈ కర్ణుడి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వజన్మ. చాలా కాలం క్రితం దందోద్భవ అనే రాక్షసుడు ఉండేవాడు. దందోద్భవునికి చిరంజీవిగా అంటే అంతం లేకుండా జీవించాలనే కోరికతో సూర్యదేవుడికి ఘోర తపస్సు చేస్తాడు. చాలా సంవత్సరాల తర్వాత సూర్యభగవానుడే ప్రత్యక్షమై ఏం వరం కావాలో అని కోరుకోమన్నాడు. దానికి ఆ రాక్షసుడు నాకు అంతం అనేది ఉండకూడదు అని అడుగుతాడు. దానికి సూర్యభగవానుడు పుట్టిన ప్రతిదానికి అంతం అనేది ఉంటుంది, కాబట్టి నేను ఆ వరం నీకు ఇవ్వలేను, వేరే ఏదైనా కోరుకోమన్నాడు. అప్పుడు దందోద్భవుడు తెలివిగా నా శరీరానికి 1000 కవచాలు ఇవ్వు, అందులో ఒక్క కవచాన్ని నాశనం చేయదలుచుకున్న అవతలివాడు 1000 సంవత్సరాలు తపస్సు చేసి ఉండాలి. 1 నా కవచాన్ని ఛేదించేవాడు వెంటనే మరణించాలి. 2 దేవుళ్ళు నా కవచాన్ని ఛేదించకూడదు. అలాగా నా చివరి కవచం ఛేదించే ముందు నువ్వు నన్ను వచ్చి తీసుకెళ్ళిపోవాలి అని వరం అడుగుతాడు. దానికి సూర్యభగవానుడు ఏం చేయలేక సరే అని వరం ప్రసాదిస్తాడు. ఇంకా అప్పటి నుండి దందోద్భవుడు అందరినీ తనకున్న వరంతో ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. పోను పోను దందోద్భవుడి చేష్టలకు అంతు లేకుండా పోయింది. రాక్షసులంతా అతనిని సహస్ర కవచ అంటే 1000 కవచాలు ఉన్నవాడిగా పిలవడం మొదలుపెట్టారు. దందోద్భవుని అరాచకాలు తట్టుకోలేక దక్ష అనే రాజు తన కూతురైన మూర్తిని ధర్మ అనగా బ్రహ్మ యొక్క మానసపుత్రునికిచ్చి పెళ్లి చేశాడు. కానీ మూర్తి తన ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను తట్టుకోలేక విష్ణుమూర్తికి తపస్సు చేయడం మొదలుపెట్టింది. తన భక్తికి మెచ్చిన విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అడగగా తన ప్రజలను దందోద్భవుడి నుండి కాపాడాలని కోరింది. దానికి విష్ణుమూర్తి నేను నీ కడుపులో కవలలుగా పుట్టి దందోద్భవుడిని అంతం చేస్తానని వరం ఇస్తాడు. అలా కొన్ని రోజులు గడిచిన తరువాత మూర్తికి 2 కవలలు పుట్టారు. వారికి నారాయణ, నర అని పేర్లు పెట్టారు. వాళ్ళిద్దరూ శివుడి భక్తులుగా తపస్సు చేస్తూ ఎన్నో అస్త్రశస్త్ర విద్యలు నేర్చుకున్నారు. అదే సమయంలో దందోద్భవుడు బద్రీనాథ్ అరణ్యాన్ని పాడు చేస్తున్నాడు. అప్పుడు అక్కడే తపస్సులో ఉన్న నారాయణ నరులకు దందోద్భవుడు ఎదురుపడ్డాడు. అలా నరుడు తపస్సు చేస్తుండగా నారాయణుడు దందోద్భవుడితో యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. అలా భీకర యుద్ధం తరువాత నారాయణుడు దందోద్భవుడి ఒక కవచాన్ని ఛేదించాడు. కానీ సూర్యుడి వరం వల్ల నారాయణుడు కవచాన్ని ఛేదించిన వెంటనే మరణించాడు. కానీ నరుడు నారాయణుడి శరీరాలు వేరైనా వారి ఆత్మ ఒక్కటే. అలాగే వారిద్దరికీ శివతపస్సు వల్ల కలిగిన మృత్యుంజయ మంత్రం ఉంది. నారాయణుడు చనిపోయిన వెంటనే నరుడు నారాయణుడిని బ్రతికించి దందోద్భవునితో యుద్ధానికి దిగాడు. నరుడు యుద్ధంలో ఉండగా నారాయణుడు తపస్సులోకి వెళ్ళిపోయాడు. అలా కొన్ని సంవత్సరాల భీకర యుద్ధం తర్వాత దందోద్భవుడిని 999 కవచాలను నరుడు నారాయణుడు ఛేదించగలిగారు. చివరి కవచం మిగిలి ఉండగా సూర్యభగవానుడు దందోద్భవుడిని తనలో విలీనం చేసుకున్నాడు. అక్కడితో ద్వాపరయుగం ముగిసింది. కానీ కథ కాదు. త్రేతాయుగంలో నరుడు నారాయణుడు అర్జునుడిగా జన్మించగా మిగిలిన కవచంతో కర్ణుడు కుంతిపుత్రుడిగా సూర్యుడి అంశతో జన్మించాడు. ఇలా పుట్టుకతోనే కర్ణుడికి కవచ కుండలాలు వచ్చాయి.